వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతపై ముగ్గురు వ్యక్తులు కెమికల్ రసాయనంతో దాడికి పాల్పడ్డారు. దాడిలో సునంద అనే యువతికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలను చికిత్స నిమిత్తం ఎంజీఎంకి ఆసుపత్రికి తరలించారు. బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న యువతి హాల్ టికెట్ కోసం కాలేజీకి వెళ్ళింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు యువతిపై కెమికల్ రసాయనంతో దాడి చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మా పాప ఆర్టికల్కి పోయింది, కాలేజీకి పోయింది. కాలేజీ నుంచి ఆర్టికల్ తీసుకుంటాడే వస్తుంటే గుర్తుల వ్యక్తులు కట్టుకుండా గ్రామంలో యాసిడ్ బాటిల్ కెమికల్ బాటిల్ ఇచ్చినేసిండు. మా పాపకి ఏమి తెలియదు, కలర్ చేంజ్ అయింది, కొద్దిగా కాలు కూడా బ్లాక్ అయింది. గుర్తుల వ్యక్తులు ఎంక్వైరీ చేస్తుంది. సిఐ వచ్చిండు, ఎస్ఐ గారు వచ్చిండు, ఎస్ఐ గారు కూడా వచ్చిండు. మా పాప బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. యువతిపై కెమికల్ రసాయనంతో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో సునంద అనే యువతికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సునందను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సల్మాన్ ఫోన్ లైన్లో ఉన్నారు. సల్మాన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. వరంగల్లో దారుణం చోటు చేసుకుందని చెప్పవచ్చు. గతంలో చూసుకున్నట్లయితే 2008లో ఒక అమ్మాయిని ప్రేమించాలంటూ వేధించడంతో అప్పుడు యాసిడ్ దాడి అయితే కలకలం, రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగింది. నిన్న రాత్రి ఆ యొక్క మడికొండ, కాజిపేట మండలానికి సంబంధించిన మడికొండ గ్రామంలో ఆ ద్విచక్ర వాహనం మీద ఆ సునంద అనే ఆ యువతి నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ 2వ సంవత్సరం చదువుతుంది. హాల్ టికెట్ కోసం వెళుతున్న క్రమంలో, తీసుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో తనను గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారని అయితే ఆరోపణలు అయితే చేస్తుంది. స్థానికంగా కూడా అక్కడ కొంతమంది చెప్తున్నారు. ద్విచక్ర వాహనాన్ని వెంబడించి తను వాహనం నడుపుకుంటూ వెళ్లే క్రమంలో తను కూడా హెల్మెట్ ధరించి ఉండడం కొంత తల్లిదండ్రులు అయితే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మా కూతురు మీద కెమికల్ రసాయనంతో ఒకవేళ ముఖం మీద కనుక పోసినట్లయితే కొంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఉండేదని అయితే కొంత తల్లిదండ్రులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ యొక్క కెమికల్ బాటిల్ ఆ కాళ్ళ మీద పడడంతో అక్కడ కొంత ఏం జరిగిందో తను సునంద అనే ఆ విద్యార్థిని అయితే ఏం తెలియకుండా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేసింది. ఆ ఉటావుటిన స్థానికంగా ఉన్న వారు గ్రహించి తనను వెంటనే ఆ యొక్క ఎంఎం ఆసుపత్రికి అయితే తరలించారు. దానికి సంబంధించి మడికొండ సిఐ కిషన్ ఆధ్వర్యంలో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఆ విచారణ అయితే ప్రారంభించారు. ఎంఎంకు తరలించిన తర్వాత తన కాళ్ళ మీద పూర్తిగా ఆ యొక్క కెమికల్ దాడి జరగడంతో కాళ్ళు మొత్తం కొంత అందవికారంగా అయిపోయి మంటతోటి, అదే విధంగా కాళ్ళు మొత్తం పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు అయితే మనం ఆ విజువల్స్ లో చూడవచ్చు. ఖచ్చితంగా ఈ పోలీసులు అయితే దీన్ని ప్రత్యేకంగా ఒక విచారణ అయితే ప్రారంభించారు. ఇది కావాలని చేసిందా లేదా ఎందుకు జరిగాదని అయితే విచారణ అయితే ప్రారంభించారు. గతంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన వరంగల్ యాసిడ్ దాడి మరి ఒక్కసారి అయితే ఈ యొక్క కెమికల్ దాడి జరగడంతో వరంగల్ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది. హుటాహుటిన డీసీపీతో పాటు ఎస్ఐ, సిఐ ఇద్దరు ఎంఎం హాస్పిటల్కి వెళ్ళి దగ్గరుండి అయితే వారికి ఆ అమ్మాయికి ప్రథమ చికిత్స అయితే చేయిస్తున్నారు. ఖచ్చితంగా వారి యొక్క తల్లిదండ్రులు కూడా హుటాహుటిన సంఘటన స్థలానికి అయితే చేరుకున్నారు. ద్విచక్ర వాహనం వెంబడించిందని అయితే స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ముమ్మర విచారణ అయితే ప్రారంభించారు. సీసీ ఫుటేజ్ కూడా తీస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన జరగడం వరంగల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇది అకతాయిలు చేసిన పనా లేకుంటే ప్రేమించాలంటూ వెంటబడ్డారా అనే కోణంలోనైతే విచారణ చేస్తున్నారు. ఖచ్చితంగా తనకు ఆ యొక్క కెమికల్ దాడి కాళ్ళ మీద పడడంతో కొంత తల్లిదండ్రులు అయితే ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఈ యొక్క ద్విచక్ర వాహనం అంటే రోజు అయితే బస్సుకు వెళ్లే క్రమంలో ఈ రోజు ద్విచక్ర వాహనం నుండి హాస్టల్కి వచ్చి లేకుంటే కాలేజీకి వచ్చి హాల్ టికెట్ తీసుకొని వెళ్లే క్రమంలో ఈ యొక్క సంఘటన జరగడంతో స్థానికంగా మడికొండ అక్కడ స్థానికంగా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ పూర్తిగా విచారణ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇలాంటి అకతాయిలు ఎవరున్నా ఖచ్చితంగా గతంలో 2008లో ఎన్కౌంటర్ గుర్తు చేయాలని అయితే స్థానికంగా ప్రజలైతే కోరుతున్నారు. ఖచ్చితంగా ఈ పోలీసులు కూడా ఈ యొక్క విచారణ వేగవంతం చేసి ఆ నిందితులను పట్టుకోవాలని అయితే తల్లిదండ్రులు, అదే విధంగా ప్రజలైతే కోరుతున్నారు. మనోజ్. రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.